అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణ పరిధిలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాని మోదీ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా సేవా పక్షోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఇక ఓబులవారిపల్లి మండలం బీజేపీ అధ్యక్షులు సాయం శ్రీధర్, ముఖా రూపేష్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా వారు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఇక అనంతరం హాస్పిటల్ సిబ్బందికి భోజనాలు అందించారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ జన్మదిన సందర్భమున సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్వాడా అంటే సేవా పక్షోత్సవాలు అనే ఒక కార్యక్రమం ద్వారా దేశమంతటా కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రక్తదాన శిబిరాలు, మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, మరి హెల్త్ క్యాంపులు అనేది గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో కూడా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ఇది నిర్వహించడం జరిగింది. మన అన్నమయ్య జిల్లాలో ఈ యొక్క సేవా పక్వాడా కార్యక్రమంలో మదనపల్లి, అంగళ్ళు, బి కొత్తకోట, రాయచోటి, రాజంపేట, పుల్లంపేట, మరి ఈ రోజు పెనగలూరు, ఇంకా రైల్వే కోడూరు కేంద్రం వద్ద అనేక రక్తదాన శిబిరాల ద్వారా దాదాపు ఒక 600 యూనిట్ బ్లడ్ ఏదైతున్నదో దాతల ద్వారా సేకరించి మనము ఈ యొక్క మన గౌరవ ప్రధానమంత్రి వర్యుకి అది వారికి నీరాజనం తెలుపుతూ ఈ యొక్క రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరిగింది. ఒక మెగా బ్లడ్ క్యాంప్ అన్నది. అందులో భాగంగా ఎంతో అద్భుతంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మనమందరికీ కూడా చూసాం. ఈ రోజు వారు మన దేశానికి ఏ విధంగా పాటుపడుతున్నారు, దేశ అభ్యున్నతానికి ఏ విధంగా వారు ముందుకు వెళ్తున్నారు అన్నది వారికి అందరినీ కూడా ప్రజలందరూ కూడా దాన్ని గమనించి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క మెగా బ్లడ్ క్యాంప్ లో ఎవరైతే వారి రక్తదానం చేశారో వారికి అందరు కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి అదే సమయంలో ఈ రోజు మనం చూస్తున్నాం